ఈ దేశంలో చూస్తే ఆర్థికంగా కానీ ప్రజాస్వామ్యంగా కానీ దేశం అభివృద్ధిలో చూస్తే కుంటున్నాడు వెళ్తుందంటే అది ముఖ్య కారణంలో మోడీ బీజేపీ అని అందరికీ తెలియజేస్తున్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి అలాగే రాజ్యాంగాన్ని కుంటుపాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ పాలనకి ఒకవైపు మన రాష్ట్రంలోని బాబు పవన్ తొత్తు పెట్టుకున్నారు. ఇటువైపు జగన్ చూస్తే వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా మారారు. మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఓటు ఇటు జగన్ వేసిన అటు మీరు కూటమి ఏదైతే బీజేపీ జనసేన తెలుగుదేశం వేసిన అది డైరెక్ట్ గా బీజేపీకి వెళ్తుంది. దేశంలో తెచ్చిపెడుతున్న బీజేపీ ఇందాక సోదరులు చెప్పినట్టు బీజేపీ పాలన మళ్ళీ వస్తే ప్రశ్నించేవాడు జైల్లో ఉండవలసిందే. గత 2 దఫాలుగా మేము ప్రారంభించి చూసి ఇలా కార్యక్రమం చేశాము. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఇండియా కూటమి వాస్తవంతో కావడం వల్ల ప్రజలు మరింత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు, పార్లమెంట్ సీట్లు, శాసనసభ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మన ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి కిల్లి చేరారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది అనేది మనకు అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల కార్యాలయంగా అలాగే అసెంబ్లీ కార్యాలయంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని